ఎవడని ఒక్కసారి చరిత్ర పుటలు తిరగవేయండి, ఒకే ఒక్క వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ప్రభువైన యేసు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును? అవును ప్రియులరా, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి వాయబడిన మాటలు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యేసు శిలువ రక్తము చేత పాపులమైన మనతో సంధి చేసుకొని సమాధాన పడడానికి ఇష్టపడతా ఉన్నాడు. జాగ్రత్తగా మాట్లాడు. సమాధాన పడాలంటే సంధి చేసుకోవాలి. ఒక పాపి పరిశుద్ధుడుగా తీర్చబడాలి అంటే, పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పరచబడాలి అంటే యేసు శిలువ పాదాలు శరణ్యము అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కనుక ప్రియ సోదరుడా, సోదరి, యేసును ఆశ్రయించి ఆయనకు ఎవరు తమ హృదయాలు సమర్పించుకుంటారో అట్టి వారు శిలువ